తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భర్త చేసే వ్యాపారంలో అండగా ఉంటానని చెప్పిన ఆమెను చూసి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వెక్కిరించారు. అప్పుల పాలవుతావు వద్దు అని ఉచిత సలహాలు ఇచ్చారు. కట్ చేస్తే ఇప్పుడు ఆమె కోట్ల బిజినెస్ చేస్తోంది. చేనేత వస్త్రాల వ్యాపారంలో ట్రెండ్ సృష్టించింది. వద్దు అన్న వారితోనే సభాష్ అనిపించుకుంది నల్గొండ జిల్లా పుట్టపక్కకు చెందిన గజన్ నర్మద. వ్యాపారంలో ఆమె పడ్డ కష్టాలేంటి, వాటిని ఎలా అధిగమించిందో ఈ రోజు మన విజేత సక్సెస్ స్టోరీలో తెలుసుకుందాం. క్యాంటీన్ లో ప్లేట్లు కడిగిన సంజిత్ కొండ ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు. గేదెల షెడ్డు వేసిన ఎంఎస్సీ స్టూడెంట్ అక్షయ్ ఇవాళ బెంజ్ కార్లో తిరుగుతున్నాడు. 3 అడుగులు ఎత్తు కూడా లేని ఆర్తి డోగ్రి ఐఏఎస్ కొట్టి రాజస్థాన్నే వణికిస్తోంది. మహిళా పోలీసుకు భర్త సెల్యూట్ చేస్తే అవమానం అనుకొని ఐపీఎస్ చదివి మహారాష్ట్రలో అంబిక సూపర్ పోలీసుగా మారింది. వీళ్ళంతా మన చుట్టే ఉన్నారు, కానీ వీళ్ళ కథలే మనకు తెలియవు. కృషితో ఋషులుగా మారిన వీరి స్ఫూర్తినిచ్చే కథలు ఇప్పుడు మీరు సుమన్ టీవీ విజేతలు చూడండి. సక్సెస్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ సుమన్ టీవీ విజేత. తెలంగాణలోని నల్గొండ జిల్లా షడుల్లాపురం గ్రామానికి చెందిన గజన్ నర్మద ఇంటర్మీడియట్ వరకే చదువుకుంది. చేనేత వృత్తిలో తండ్రి పడ్డ కష్టాన్ని చూస్తూ పెరిగింది. అదే కష్టాలు తన భర్త పడుతుంటే చూడలేకపోయింది. భర్త కండాగా నిలవాలనుకుంది. ఆ విషయం చెప్తే కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి వ్యతిరేకతే వచ్చింది. నీ భర్తను అప్పుల పాలు చేస్తావా, వ్యాపారం గురించి నీకేం తెలుసు అంటూ దెప్పి పొడిచారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి భర్తకు సహాయంగా మగ్గం పనులు నేర్చుకో అని తిట్టారు. కానీ నర్మద ఎవ్వరి మాట అసలు లెక్క చేయలేదు. 1998లో చేనేత వ్యాపారం ప్రారంభించింది. అందరూ అన్నట్టుగానే మొదట వ్యాపారం పెద్దగా ఏం సాగలేదు. సేల్స్, మార్కెటింగ్ చేయడం తెలియక స్టాక్ మొత్తం అలాగే ఉండిపోవడంతో నర్మద బాధపడింది. అప్పులు పెరిగిపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అటమ్మగారు, ఇటు అత్తగారు ఏంటని ప్రశ్నిస్తున్నారు. బంధువులు, స్నేహితులు వెక్కిరించడం, హేళనగా మాట్లాడటం మొదలుపెట్టారు. వ్యాపారంలో వెనక్కి వెళ్తే నష్టాన్ని తిరిగి రాబట్టలేం, బిజినెస్ అంటే ఒక్కసారే లాభాలు ఏం రావు, మార్కెటింగ్ బాగా చేయాలని అర్థమైంది. బిజినెస్ మార్కెటింగ్ ఎలా చేయాలో సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంది. వస్త్ర వ్యాపారంలో సీనియర్లను సంప్రదించి మెలకువలు నేర్చుకుంది. 2013లో నరేంద్ర హ్యాండ్లూమ్స్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించింది. సహజ సిద్ధమైన రంగులతో చీరలు, డ్రెస్ మెటీరియల్స్ తయారు చేసింది. మహిళల అభిరుచులకు అనుగుణంగా డిజైన్లు మార్చింది. దుకాణాల్లో తక్కువ ధరకు సేల్ చేస్తూ తన అందరి దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది. తన వ్యాపారంలో ఒక్కో మార్పు తీసుకొచ్చి 1,00,000 పెట్టుబడితో ప్రారంభమైన వ్యాపారం ఇప్పుడు 8 కోట్లకు చేరింది. ప్రస్తుతం హైదరాబాద్తో పాటు ముంబై, ఢిల్లీ, కోల్కతా నగరాలతో పాటు పలు దేశాల్లోనూ మార్కెటింగ్ చేస్తున్నారు. చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్లో అద్భుతమైన కృషి చేసినందుకు గాను జాతీయ స్థాయి చేనేత పురస్కారానికి ఎంపికైంది. తెలంగాణలో మొదటి మహిళగా ఈ గౌరవాన్ని పొందిన ఆమెకు ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 7, 2025న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో ఇవ్వడం జరిగింది. తన విజయం గురించి గజన్ నర్మద మాట్లాడుతూ, ఒకప్పుడు కులవృత్తి తిండి పెట్టదని చేనేతను వదులుకున్నారు. కాలం మారింది. టెక్నాలజీని ఉపయోగించి చేనేత పరిశ్రమలో ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు. అందుకు నేనే ఉదాహరణ. ఏ వ్యాపారంలో అయినా సక్సెస్ వెంటనే రాదు. అలా అని వదిలేస్తే ఏ వ్యాపారం చేయలేం. నేను పెద్ద చదువులు చదవకపోయినా మారుతున్న సమాజంలో మహిళలకు ఎలాంటి దుస్తులు, డిజైన్లు కావాలో అర్థం చేసుకుని దానికి అనుగుణంగా ప్రోడక్ట్ అందిస్తున్నా. ప్రస్తుతం 600 నుంచి 800 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాను. జాతీయ స్థాయి చేనేత పురస్కారం రావటం తెలంగాణ బిడ్డగా ఎంతో గర్వపడుతున్నాను. చేనేత వస్త్ర రంగంలో అద్భుత విజయం సాధించిన గజం నర్మద ఇప్పుడు యువ వ్యాపారులకు స్ఫూర్తిగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఆమె సక్సెస్ పై మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి.